అందరికీ నమస్తే అండి. అమిత్ షా గారు కాళ్ళపైన చంద్రబాబు గారు పడ్డారు. అది నిన్నటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక ప్రచారం, విపరీత ప్రచారం. అది ఫేకా ట్రూ అని చెప్పాల్సిన పనే లేదు. అది 100% ఫేక్. అందరికీ తెలుసు, ఆ చేసినోడికి తెలుసు, చూసినోడికి తెలుసు, అందరికీ తెలుసు. కానీ మన దరిద్రంలో మన మస్తిష్కం పనిచేయదు కదా. మన కళ్ళు ఏం చూస్తే దాన్ని నమ్మాలా వద్దని మస్తిష్కం ఒక కన్ఫ్యూజన్లో ఉంటుంది. సో దానికోసం ఈ పంపించేయడం, ఫార్వర్డ్ చేసేయడం అలవాట్లు అయిపోయినాయి అన్నమాట జనాలకి. సో ఎందుకంటే దీనిలో కొన్ని ట్విస్టులు ఉన్నాయి, చెప్తాను చూడండి. అది ఫేక్ అని అది ఫేకు అని నేను సర్టిఫై చేయాల్సిన అవసరం లేదులే. కానీ కొన్ని అంతర్గత అంశాలు ఉన్నాయి. ఒకటి, అది ఫేక్ అని ఎలా చెప్పగలమంటే, అక్కడ చంద్రబాబు గారేమో యోగా చేస్తున్నప్పటి ఫోటో చంద్రబాబు గారిది, అమిత్ షా గారేమో వాళ్ళ మదర్ ఆశీర్వాదం తీసుకుంటున్నప్పటి ఫోటో. ఆ రెండు కలిపేసి ఆ ఇద్దరిని పక్క పక్కన పెట్టి చంద్రబాబు గారు అమిత్ షా గారు కాళ్ళ మీద పడుతున్నారు, పడ్డానికి ఢిల్లీ వెళ్ళారు అని ఒక ఫేక్ ఫోటో క్రియేట్ చేశారు. సో అది 100% ఫేక్. అయితే ఇందులో ఇంకోటి ఫేక్ అని ఎలా చెప్తాం? నిన్న నైటు 11:25కి అమిత్ షా గారి దగ్గరికి చంద్రబాబు గారు వెళ్ళారు. కానీ ఈ ఫోటో సాయంత్రం 7 గంటల నుంచే వాట్సాప్లో హల్చల్ చేసేస్తుంది, సాయంత్రం 7 గంటల నుంచే గ్రూపుల్లో హల్చల్ చేసేస్తుంది. మీకు ఆ పక్కన దానికి సంబంధించిన ప్రూఫ్లన్నీ పెడతాను, ఒకసారి చూడండి. ఇటు పెడతా, ఒకసారి చూడండి, చాలా క్లియర్గా అర్థమైపోద్ది. అయితే అసలు కాళ్ళ మీద పడడం విషయానికే వద్దాం. ఎవరి కాళ్ళ మీద ఎవరు పడాలి? ఎవరి కాళ్ళ మీద ఎవరు పడాల్సిన అవసరం ఉంది? అమిత్ షా కాళ్ళ మీద చంద్రబాబు గారు పడాలా వద్దా? పడాల్సిన అవసరం ఉందా? పోనీ అమిత్ షా కాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పడాల్సిన అవసరం ఉందా? పాయింట్ నెంబర్ 1, అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రి. కేంద్ర హోంమంత్రి పరిధిలో ఈడీ, సిబిఐ లాంటి వ్యవస్థలు ఉంటాయి. సో ఈడీ, సిబిఐ ఇవన్నీ కూడా ఎవరి మీద ఎక్కువ కేసులు ఉన్నాయి? సిబిఐ కేసులు. చంద్రబాబు గారి మీద సిబిఐ కేసు ఉందా? చంద్రబాబు నాయుడు గారి మీద ఏమైనా సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందా? లేదు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసులు ఉన్నాయే, 11 కేసులు ఉన్నాయి. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి. సో చంద్రబాబు నాయుడు గారి మీద సిబిఐ కేసులు ఏమీ లేవు, సిఐడి కేసులు ఉంటే ఉన్నాయి, ఈ మధ్య పెట్టినవి, ఒక 6 నెలల కిందట పెట్టినవి. సో ఎవరి మీద కేసులు ఉంటే వాళ్ళు పడతారు కాళ్ళ మీద, మేబీ అనుకుంటున్నా. మరి చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారు కాళ్ళ మీద పడాల్సిన అవసరమే లేదు ఆ మాటకు వస్తే. పైగా వయసులో కూడా అమిత్ షా కంటే చంద్రబాబు గారే పెద్ద. చంద్రబాబు గారి వయసు 73-74 ఏళ్ళు, అమిత్ షా వయసు 60 ఏళ్ళలోనే ఉంటుంది. సో అదొకటి రీజను. చంద్రబాబు గారి మీద సిబిఐ కేసుల్లో, ఈడీ కేసుల్లో మళ్ళీ చెప్తున్నారు. అలాగే వాళ్ళు పొత్తు పెట్టుకుందామని పిలిస్తే ఈయన వెళ్ళాడు. వాళ్ళకు ఒక రిపోర్ట్ వచ్చి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చి వాళ్ళు పిలిస్తే చంద్రబాబు గారు వెళ్ళారు. అంతే తప్ప బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడితే ఎప్పుడో కన్ఫర్మ్ అయ్యేది. అంటే నేను ఇక్కడ ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే, ఒకటి ఫేక్, ఒక ఫోటో వచ్చినప్పుడు అది ఫేకా నిజమా అని తెలుసుకునే కామన్ సెన్స్ ఉండాలి. నాకు నిన్నటి నుంచి చాలామంది ఆ ఫోటో పెట్టి అన్న ఇది నిజమా కదా, అన్న ఇది నిజమా కదా అని అడుగుతున్నారు. నేను ఏం చెప్తాను సమాధానం? నాకు పెట్టిన వాళ్ళని తిట్టాలని ఉంది, కానీ ఎలా తిడతాను? నా సబ్స్క్రైబర్లు ఒరే గొర్రె, అది ఫేక్ రా, అది ఫేక్ అని క్లియర్గా తెలిసిపోతుందిరా, ఇంకా అమిత్ షాని చంద్రబాబు కలవలేదురా అని నాకు తిట్టాలని ఉంది. అలా నేను రిప్లై పెట్టాలని ఉంది, కానీ పెట్టాల, ఎందుకంటే నా సబ్స్క్రైబర్ కదా. సో నా సబ్స్క్రైబర్స్ తెలివిగా కామన్ సెన్స్తో ఆలోచించాలని నేను అనుకుంటున్నా. ఏ ఒక్క పార్టీకో, ఏ ఒక్క కులానికో కమిట్మెంట్ లేకుండా అత్యంత చైతన్యంగా ఉండాలి, షార్ప్గా ఉండాలి. ఏది ఫేకో ఏది నిజమో స్వతహాగా తెలుసుకునేలా ఉండాలని నేను బలంగా కోరుకుంటున్నా. అందుకే నేను మీకు గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, సోషల్ మీడియాలో ఏదైనా ఫోటోలు వస్తే అది నిజమా కాదని ఆలోచించవద్దు. కొంచెం వెరిఫై చేయండి, తెలిసిపోతాయి మీకే. ఎందుకంటే సోషల్ మీడియాలో చెత్త కల్చర్ పెరిగిపోయింది. ఈ దరిద్రగొట్టు ఆ పార్టీని మళ్ళీ ఏం అనకూడదు, కానీ ఫేక్స్ ఎక్కువ పెట్టేస్తున్నారు. కొంచెం ఫేక్స్ తగ్గించుకోండి, రియాలిటీకి దగ్గరగా ఉండే ఫేక్ మెసేజ్ పెట్టండి. మరీ అడ్డగోలుగా దొరికిపోయేలాగా, ఏదో జులై సినిమాలో బెమ్మనందంలాగా దొంగతనం చేసిన వెంటనే దొరికిపోయే ఫేక్స్ పెట్టొద్దు. థ్యాంక్ యూ.